దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఏం జరుగుతున్నా కూడా అక్కడ దొంగ ఓట్లకు సంబంధించి ఈవీఎంల హ్యాకింగ్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా సరే కూడా అక్కడ మామూలుగా కొన్ని స్థాయిల్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఓట్ల గోల్మాల్, ఓట్ల తడకకు సంబంధించిన ఒక ఇబ్బందులు కూడా మనం చూస్తూ వచ్చాం. తాజాగా గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన ఏంటంటే ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదవుతూ వచ్చాయి. ఈ 42 ఓట్లు కూడా సేమ్ వ్యక్తికి సంబంధించి, సేమ్ మండలానికి సంబంధించి, సేమ్ గ్రామానికి సంబంధించి కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏమనుకోవాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా, లేదంటే దానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అనాలా, లేదంటే ప్రతిపక్షం అనాలా? ప్రతిపక్షం అయితే లేదు, ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలో కూటమి సంబంధించి ఒక పార్టీ, అలాగే పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇక్కడ హోరాహోరీగా పోటీ జరుగుతుంది. అయితే ఈ అంశంలో ఒక భిన్నంగా నేను మీకు చదివి వినిపిస్తాను ఏంటనేది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల జాబితాలో ఎవరూ ఊహించని ఘటన వెలుగు చూసింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదు కావడం అధికార వర్గాలను, అభ్యర్థులను, మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు గురుప్రకాష్ రాజు. ఇతని పేరు మీద 42 ఓట్లు ఉన్నాయి. ఓటర్ జాబితాలో వయసు వేర్వేరు, డోర్ నెంబర్లు వేర్వేరుగా, తండ్రి పేరు ఒక్కొక్కటి భిన్నంగా ఉన్నాయి. బూత్ వివరాలు ఒక్కోసారి వేర్వేరుగా నమోదయ్యాయి. వేరువేరు ఇంటి నెంబర్లతో 42 చోట్ల ఓటర్గా నమోదైన గురుప్రకాష్ రాజు అసలు ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. అభ్యర్థులు, ప్రతినిధులు ఈ పేరుపై ఉన్న వ్యక్తి ఆచూకీ తెలియదంటూ కూడా ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన 42 ఓట్లపై సంబంధించి దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా తెలియదని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ ఇటీవల ఓటర్ల నమోదు ప్రక్రియ ఉధృతంగా నడిపింది. అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయిన వారందరికీ అడ్రస్లు తెలుసుకొని దగ్గరుండి మరి వారి చేత దరఖాస్తులు చేయించింది ఓట్లకు సంబంధించినది కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఒక ప్రకటన అయితే వెలువడుతూ వచ్చింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకే వ్యక్తి పేరు మీద వివిధ డోర్ నెంబర్లతో వివిధ బూతులకు సంబంధించి 42 ఓట్లు నమోదయ్యాయంటే మరి మిగతాకి సంబంధించి ఎంతమంది ఉంటారు? మరి మిగతా అంశాలకు సంబంధించి ఎంతమంది పేరు మీద ఎన్నెన్ని ఓట్లు నమోదయ్యాయి? గతంలో మనం చూస్తూ ఉన్నాము, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 26 లక్షలు 27 లక్షల ఓట్లు తొలగించారని చెప్పేసి డైరెక్ట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించిన అంశం. ఎవరైతే ఉంటారో ఉద్యోగులు కావచ్చు, లేదంటే మిగతా కొత్త వ్యక్తులు ఎవరైతే ఓటు హక్కును నమోదు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు, కొత్తగా నమోదు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి దొంగ ఓట్లు బయటకు వస్తున్నాయి? ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, లేదంటే మిగతా అంశాలు ఏం చేస్తుంది అనేది కూడా తెలియని ఒక ప్రశ్నగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంటే గుంటూరు, కృష్ణాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల అంశం ఏదైతే ఉందో అక్కడ కూటమి సర్కారు గెలిచే ప్రయత్నం లేదు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయనకు కూడా చాలా పట్టు ఉంది, ఆయన ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి ఒక ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాగోలా గెలవాలని చెప్పేసి ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తికి సంబంధించి 42 ఓట్లు ఉంటాము దొంగ వ్యక్తులు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే టీడీపీ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల నమోదు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అలాంటి కార్యక్రమంలో చాలామంది వ్యక్తులకు సంబంధించిన దొంగ ఓట్లు కూడా నమోదు చేశారని చెప్పేసి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశాలన్నిటికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదనేది కూడా చూడండి. మరి ఆ ఎన్నికల కమిషను చాలాసార్లు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ ఆరోపణలకు సంబంధించి సమాధానం అయితే చెప్పట్లేదు, చాలామంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఇలాంటి ప్రక్రియ జరుగుతుందంటే మరి గెలుపుని ఎలా చూడాలి, అసలు ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా లేదనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదో గోల్మాల్ జరగబోతున్నటువంటి ఒక భావన అయితే ప్రస్తుతం కొన్ని పార్టీల్లో ఉన్నాయి. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్లో కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏమన్నా ఎన్నికల కమిషన్ ఎంత పెద్ద ఎత్తున ఒక వివాదం జరుగుతుంది కాబట్టి 42 ఓట్లు ఒకే వ్యక్తి మీద ఉన్నాయంటే అది ఒక పెద్ద తప్పుగానే చూడాలి, అది ఒక పెద్ద ఇష్యూగా చూడాలి. కానీ ఎన్నికల కమిషన్ దీని మీద స్పందించకుండా దీనికి సంబంధించి ఏదో పట్టనట్టుంటే మాత్రము ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఇబ్బంది పెడుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే
ఎన్నికల కమిషన్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇలాంటి రోజు అంటే సాధారణ ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇలాంటి అంశాలను కూడా చూస్తూ ఉన్నప్పుడు ఏమైపోద్దంటే వాళ్ళ మీద నమ్మకం పోతుంది. కాబట్టి దయచేసి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చి, లేదంటే ఇది నిజమైతే నిజమని చెప్పండి, లేదంటే అబద్ధమైతే ఖచ్చితంగా ఇది అబద్ధం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని చెప్పండి. ఇలా చెప్పకుండా ఇలా ఒక వ్యక్తి మీద 42 ఓట్లు ఉన్నాయి, మరో వ్యక్తి మీద 100 ఓట్లు ఉన్నాయి అనేది బయటకు వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇలా గెలిచినా కూడా ఆ పార్టీకి సంబంధించో, ఆ అభ్యర్థికి సంబంధించో వాళ్ళు నిజాయితీగా గెలిచారనేటువంటి ఆరోపణలు అయితే రావు. వాళ్ళు ఖచ్చితంగా అక్రమాలు చేశారు, ఏదో చేశారని చెప్పేసి, గోల్మాల్ చేసి గెలిచారని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక భావన అయితే వ్యక్తపరుస్తూ ఉంటారు.